Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 28th December 2023. Let's have the first one, which is the longest river in peninsular India. What is that river? And it is Godavari, basically. You all knew that peninsular India అంటే తెలుసు కదండి. బేసిక్లీ పెరినియల్ రివర్స్ ఉంటాయి, పెనిన్సులర్ రివర్స్ ఉంటాయి. పెనిన్సులా అంటే ఏంటి? సి 3 సైడ్స్ వాటర్‌తో కవర్ చేయబడి ఉంటే అట్లాంటి ప్రాంతాన్ని పెనిన్సులా అంటారు. అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యేటువంటి రివర్స్‌ని పెనిన్సులర్ రివర్స్ అని పేరనమాట. ఒకవేళ 4 సైడ్స్ వాటర్‌తో కవర్ అయ్యి ఉంటే దాన్ని ఐలాండ్ అని చెప్పేసి అని అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెనిన్సులా అండ్ ఐలాండ్. దట్ ఈస్ మేజర్ థింగ్. అయితే గోదావరి గురించి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. దీనినే మనం దక్షిణ గంగ అని దీనికే పేరు. దక్షిణ గంగ. అండ్ దీని యొక్క ఆరిజిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క ఆరిజిన్ వచ్చేసి త్రయంబకేశ్వర్ కూడా ఒక ప్రాంతం ఉంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. ఈ త్రయంబకేశ్వరే దీని యొక్క ఆరిజిన్. ఇది వచ్చేసి ఎక్కడుందండి? నాసిక్‌లో ఉంది. వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? మహారాష్ట్ర. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంతండి అనంటే 1465 కిలోమీటర్స్. దట్ ఈస్ లెంత్. దీని యొక్క ట్రిబ్యూటరీస్ కూడా ఇంపార్టెంట్. ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? పూర్ణ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్. వార్ధ ఈజ్ అనదర్ ట్రిబ్యూటరీ. మంజర, దట్ ఈస్ tributary. Vaiganga, this is also another tributary. And Penganga, Vaiganga, Penganga, all these are the tributaries of this Godavari. Tributaries అంటే తెలుసు కదండి, ఉపనదులు. ఒక నది నుంచి వేరే చిన్న చిన్న స్ట్రీమ్స్ గా విడిపోయి ఉపనదులు ఏర్పాటైతే వాటిని ఉపనదులు అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ట్రిబ్యూటరీస్. ఆ విధంగా ఇట్లా పెనిన్సులర్ రివర్స్‌లో లాంగెస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ గోదావరి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ నార్మల్‌గా హిమాలయన్ రివర్స్ అంటే ఏంటండి? వాటి యొక్క ఆరిజిన్ అన్నది హిమాలయ ప్రాంతాల్లో వాటి యొక్క ఆరిజిన్ ఉంటది. అట్లాంటి రివర్స్‌ని హిమాలయన్ రివర్స్ అని అంటారు. ఈ హిమాలయన్ రివర్స్‌లో లార్జెస్ట్ కానీ, లాంగెస్ట్ గాని మీరు చూసుకున్నట్లయితే దట్ ఈస్ గంగా రివర్. దీని యొక్క ఆరిజిన్ వచ్చేసి గంగోత్రి గ్లేషియర్. గ్లేషియర్ అంటే తెలుసు కదండి. పైన లేయర్ మొత్తం ఐస్‌తో కప్పబడి ఉంటది. బట్ అండర్‌నీత్ ఇట్ అంటే కింద భాగంలో ఆ ఐస్ కింద వాటర్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్ యాస్ గ్లేషియర్ అన్నమాట. లైక్ దట్ గంగోత్రి గ్లేషియర్ నుంచి ఆవిర్భవించిందే ఈ గంగా రివర్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా, వెస్ట్ ఫ్లోయింగ్ రివరా ఇది కూడా అడగొచ్చు. గోదావరి అనేటువంటిది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. నేను ఇది వరకు కూడా డిస్కస్ చేశాను. వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని. ఈస్ట్ ఫ్లోయింగ్ ఏం లేదు, మన ఇండియా మ్యాప్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈస్ట్ సైడ్ మనకి ఏముంటదండి? బే ఆఫ్ బెంగాల్ ఉంటది. లెఫ్ట్ సైడ్ ఏముంటది? అరేబియన్ సీ ఉంటది. కింద భాగంలో ఇండియన్ ఓషన్ ఉంటది. దట్ ఈస్ క్వైట్ కామన్, క్వైట్ నార్మల్ థింగ్, వీ న్యూ దట్. అయితే ఏ రివర్స్ అయితే ఈస్ట్ వైపు అంటే బే ఆఫ్ బెంగాల్‌లోకి డ్రైన్ అవుతాయో వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. ఏ రివర్స్ అయితే అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతాయో వాటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉంటది కాబట్టి దాంట్లో డ్రైన్ అవుతే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అట్లా గోదావరి వచ్చేసి దట్ ఈస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. దాంతో పాటు ఈ కృష్ణ, కావేరి ఇవి కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్‌లో ఇంపార్టెంట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి నర్మదా, తపి, అదేవిధంగా పెరియార్ రివర్. అది కూడా ఆల్ దోస్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే అరేబియన్ సీలోకి అవి డ్రైన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అదేవిధంగా గ్లోబల్ లెవెల్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాంగెస్ట్ రివర్ గ్లోబల్ లెవెల్ ఇన్ ద వరల్డ్, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఏదండి? దట్ ఈస్ నైల్ రివర్. ఈజిప్ట్‌లో ఉన్నటువంటి నైల్ రివర్ లాంగెస్ట్ రివర్. వేరాజ్ లార్జెస్ట్ రివర్ ఏదండి? వరల్డ్‌లో లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈజ్ అమెజాన్ రివర్. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ రివర్ ఈజ్ ద లార్జెస్ట్ అమాంగ్ ఆల్ ద రివర్స్ ఇన్ ద వరల్డ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్. నెక్స్ట్ వన్. Who has been roped in as event ambassador for the 19th edition of Tata Mumbai Marathon? ఎవరిని అపాయింట్ చేశారండి? కేటీ
మూన్ ఈవిడ్ని అపాయింట్ చేశారు. షీ ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఈవిడొచ్చేసి పోల్ వాల్ట్, పోల్ వాల్ట్ అథ్లీట్ అనమాట ఈవిడ. అండ్ 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ కూడా. ఇదివరకు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 2 సార్లు గోల్డ్ మెడల్‌ని గెలుచుకున్నారు. అండ్ ఇదివరకు జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్‌లో కూడా టోక్యో ఒలింపిక్స్‌లో కూడా గోల్డ్ మెడల్‌ని సాధించారనమాట. ఆ విధంగా ఇదివరకు 2022 యూజిన్‌లో జరిగినటువంటి ఛాంపియన్‌షిప్స్‌లో మెడల్ లభించింది. అండ్ 2023 బుడాపెస్ట్ 2023 బుడాపెస్ట్‌లో జరిగినటువంటి వరల్డ్ అథ్లెట్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈవిడ గోల్డ్‌ని సాధించారు. ఇదివరకు లైక్ ఆ విధంగా నెక్స్ట్ 2024 పారిస్‌లో జరగబోయేటువంటి ఒలింపిక్స్‌లో కూడా ఈవిడ భాగస్వామ్యం తీసుకోనున్నారు. లైక్ దట్ ఈ 19థ్ ఎడిషన్ ఆఫ్ టాటా ముంబై మ్యారథాన్. బేసిక్‌లీ ఈ ముంబై మ్యారథాన్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇట్ ఈస్ వరల్డ్ అథ్లెటిక్ గోల్డ్ లేబుల్. వరల్డ్ అథ్లెటిక్ గోల్డ్ లేబుల్ రేస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై ఎవరు ప్రమోట్ చేస్తారు? ప్రోకామ్ ఇంటర్నేషనల్స్ వాళ్ళే దీన్ని ప్రమోట్ చేస్తారనమాట. దానికి అంబాసిడర్‌గా ఈవిడ్ని కేటీ మూన్ గారిని అపాయింట్ చేశారు. అట్లా దీస్ ఆర్ బేసిక్ ఫ్యాక్ట్స్. ఇట్లా డిఫరెంట్ నేను ఇదివరకు కూడా చెప్పాను. చాలా సార్లు డిస్కస్ చేసాం. ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ కానీ, టాలీవుడ్ పర్సనాలిటీ, బాలీవుడ్ పర్సనాలిటీ హూఎవర్ ఇట్ మైట్ బి ఇట్లా వాళ్ళని ఏ విధంగా మనం ఆహ్, ఎందుకు అపాయింట్ చేస్తారు ఇట్లా బ్రాండ్ అంబాసిడర్స్‌గా అనంటే, ఎక్కువ మంది ప్రజల్లో అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి ఇట్లా బ్రాండ్ అంబాసిడర్స్‌గా అపాయింట్ చేస్తూ ఉంటారు. అండ్ షీ ఈజ్ ఆఫ్ 32 ఇయర్ 32 ఇయర్ ఓల్డ్ అనమాట. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ యూఎస్ఏ. లైక్ దట్. దీపికా పదుకొనె గారిని రీసెంట్‌గా బిస్లెరి బిస్లెరి అనేటువంటి వాటర్ బ్రాండ్‌కి దీపికా పదుకొనె గారిని అపాయింట్ చేశారు. అండ్ ఇంకా లూయి వుయితాన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినటువంటి లూయి వుయితాన్ దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేశారు. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బికమ్ ద వరల్డ్స్ నంబర్ 1 లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్? Who is he? He is none other than our Prime Minister Narendra Modi garu. This is his second term. He is serving as a Prime Minister of India. నరేంద్ర మోదీ గారి సబ్స్క్రైబర్స్ వచ్చేసి యూట్యూబ్‌లో 20.1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇదేముందండి దట్ మైట్ నాట్ బి అ బిగ్ నంబర్. కాకపోతే అమాంగ్ పొలిటికల్ లీడర్స్ across the world, among political leaders, he is the one with the maximum number of subscribers అనమాట. లైక్ దట్ హీ ఈజ్ ఇంపార్టెంట్. ఈయన కంటే మించి కూడా టాప్ మోస్ట్ ఎక్కువ మంది కొన్ని బిలియన్ సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి వాళ్ళు యూట్యూబ్ ఉన్నారు. కాకపోతే అమాంగ్ పొలిటికల్ లీడర్స్ హీ ఈజ్ ద వన్ హూ హాస్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ నాట్ ఓన్లీ దట్ 23,000 వీడియోస్ కూడా ఈయన అప్లోడ్ చేశారు. యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 నాటికి ఈయన యూట్యూబ్ ఛానల్ త్రూ 2.24 బిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. మిలియన్స్‌లో చెప్పాలంటే 224 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ నెంబర్ అన్నటువంటిది గ్లోబల్ లెవెల్‌లో వ్లాడిమిర్ జెలెన్స్కీ ఆయన ఛానెల్‌ల వ్యూస్‌తో కంపేర్ చేస్తే ఈ వ్యూస్ అనేటువంటివి 43 టైమ్స్ 43 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. లైక్ దట్ హీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రెండవ స్థానంలో ఎవరున్నారండి? జైర్ బోల్సనారో. హీ ఈజ్ సర్వింగ్ యాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. జైర్ బోల్సనారో బ్రెజిల్ ప్రెసిడెంట్. ఈయన రెండవ స్థానంలో ఉన్నారు విత్ ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్? 6.4 మిలియన్ సబ్స్క్రైబర్స్. మూడవ స్థానంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ జెలెన్స్కీ విత్ 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నాలుగో స్థానంలో యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఉన్నారు విత్ 7,94,000. నాట్ ఈవెన్ 1 మిలియన్. 1 మిలియన్ అంటే ఎంత అండి? 10 లక్షలు అని అర్థం. ఈవెన్ కెనడా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జస్టిన్ ట్రెడ్యూ ఈయన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 69,900 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఈయన ఛానల్‌కి. నాట్ ఈవెన్ 1 లాక్ సబ్స్క్రైబర్స్. లైక్ దట్ ఈవెన్ మార్నింగ్ కన్సల్ట్ అన్నటువంటి
మార్నింగ్ కన్సల్ట్ ఈ ఇదొక సర్వేయింగ్ ప్లాట్‌ఫార్మ్. ఈ మార్నింగ్ కన్సల్ట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్లోబల్ లెవెల్ ఇప్పటి వరకు కూడా మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్స్‌లో హి హాస్ బీన్ కన్సిస్టెంట్‌లీ ఇన్ న్యూస్. టాప్ పొజిషన్‌లోనే ఇప్పటి వరకు ఆయన ఉంటూ వచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇన్ హిస్ కేస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ కేస్. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. To control the rise in rice prices, the government of India will sell rice at how many rupees per kg under the Bharat brand? ఎన్ని రూపీస్ అండి? ఫర్ 25 రూపీస్. కేజీ వచ్చేసి 25 రూపీస్‌కి. బేసిక్‌లీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్‌ఫ్లేషన్ రేట్స్ ఎస్పెషల్లీ రైస్ వెరైటీలో రైస్‌లో ఉన్నటువంటి ఇన్‌ఫ్లేషన్‌ని రెడ్యూస్ చేయటానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ అన్నటువంటి పేరుతో ఈ కొత్త రైస్ బ్రాండ్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. కేవలం ఇది మాత్రమే కాదండి. భారత్ పేరుతో భారత్ దాల్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. అదేవిధంగా భారత్ ఆటా, పిండి దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ఆటా వచ్చేసి 27 ఆటా కాస్ట్ వచ్చేసి 27.5 రూపీస్ పర్ కేజీ. భారత్ దాల్ వచ్చేసి 60 రూపీస్ పర్ కేజీ. 60 రూపాయలు పర్ కేజీ దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఇన్‌ఫ్లేషన్‌ని తగ్గించడానికి ఈ స్టెప్‌ని తీసుకున్నారు. అండ్ ఇవొచ్చేసి వీటిని ప్రొక్యూర్ చేసుకునేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే. బట్ అమ్మేది మాత్రం దే విల్ బి సోల్డ్ త్రూ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ అండ్ కేంద్రీయ భండార్ అవుట్లెట్స్. ఈ అవుట్లెట్స్ త్రూ వీటిని అమ్ముతారనమాట. లైక్ దట్. ఎఫ్‌సిఐ గురించి చెప్పాలనంటే బేసిక్‌లీ ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటండి? ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పాటైతే అలాంటి బాడీస్‌ని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. దీన్ని 1965వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ఎఫ్‌సిఐ యాక్ట్ 1964. దాని ద్వారా 1965వ సంవత్సరంలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఒకప్పుడు చెన్నై హెడ్ క్వార్టర్స్ ఉండేవి. దాని తర్వాత న్యూ ఢిల్లీకి షిఫ్ట్ చేశారనమాట. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాని కిందకే వస్తదనమాట ఈ ఎఫ్‌సిఐ అనేది. ఇట్ ఈస్ బేసిక్‌లీ స్టాట్యుటరీ బాడీ. క్లియర్ కదండి! రైట్. నెక్స్ట్ వన్. అయోధ్య రైల్వే జంక్షన్ ఇన్ విచ్ స్టేట్ has been renamed as అయోధ్య ధామ్ జంక్షన్. వాట్ ఈస్ దట్ ప్లేస్? ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అండ్ ఈ రైల్వే స్టేషన్‌ని అదేవిధంగా ఎయిర్‌పోర్ట్‌ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనాగ్యురేట్ చేయనున్నారనమాట. 30th డిసెంబర్ 2023 నాడు దీన్ని ఇనాగ్యురేట్ చేయనున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలోనే ఎస్పెషల్లీ రామ్ మందిర్, బాబ్రీ మసీద్ కేస్ తర్వాత ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత ఆ మందిర్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఎట్ ద ఫైనల్ స్టేజ్ రామ్ మందిర్ అనేది. దానిని ఎప్పుడు ఇనాగ్యురేట్ చేయనున్నారు అనంటే 22nd జనవరి 2024 అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే ఇనాగ్యురేట్ చేయనున్నారు. అండ్ ధామ్ అంటే లిటిల్ మీనింగ్ తెలుసు కదండీ! దట్ ఈస్ నథింగ్ బట్ అడోబ్ అని అర్థం. అడోబ్ అంటే సుప్రీం రెసిడెన్స్. దాన్ని అడోబ్ అంటారు. అయోధ్య ధామ్ అట్లా రైల్వే జంక్షన్‌ని అయోధ్య ధామ్ అంటే దీంట్లో కొత్త ఫెసిలిటీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ లిఫ్ట్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీస్, అదేవిధంగా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఇట్లా కొత్త హంగులతో ఈ రైల్వే స్టేషన్‌ని కొత్త నేమ్ మాత్రమే కాదు టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ రీఅపాయింటెడ్ యాస్ ద పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఎవరిని అపాయింట్ చేశారండి? అతను చక్రబర్తి. ఆయన్ని చైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి అపాయింట్ చేశారనమాట. అండ్ దీనికి సీఈఓ అండ్ ఎండీగా ఎవరుంటున్నారండి? హెచ్‌డిఎఫ్‌సికి ఇట్ ఈస్ శశిధర్ జగదీశన్ గారు ఉన్నారు.
రీఅపాయింటెడ్. ఆల్రెడీ ఇదివరకు కూడా ఈయనున్నారు. కాకపోతే ఇప్పుడు మరలా రీఅపాయింట్ చేశారనమాట. ఫర్ ఎ టర్మ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ అండి? 2 ఇయర్స్. ఎప్పటి నుంచి అనంటే నెక్స్ట్ 1 జనవరి 2024 నుంచి ఈయన టర్మ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది వరకు ఈయన హీ హాజ్ సర్వ్డ్ యాజ్ అ he has earlier served as a independent director of this HDFC only. ఇండిపెండెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఆ విధంగా ఉందన్నమాట. లైక్ దట్ ఇట్ ఈస్ దేర్. అండ్ సిఎస్ రాజన్ గారు వచ్చేసి రీసెంట్గానే సిఎస్ రాజన్ గారు అర్లియర్ ఈయన దీనికి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. కాకపోతే రీసెంట్గా ఈయన్ని కోటాక్ మహీంద్రా బ్యాంక్కి పార్ట్ టైం చైర్పర్సన్గా ఇవన్నీ అపాయింట్ చేశారు. పార్ట్ టైం చైర్పర్సన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ దీస్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్. యూ ఆల్ న్యూ దట్. సతీష్ కుమార్ కార్లా గారిని రీసెంట్గా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దీనికి ఇంటరిమ్ చీఫ్గా అంటే టెంపరరీ చీఫ్గా సతీష్ కుమార్ కాల్రా గారిని అపాయింట్ చేశారు. అండ్ ప్రమోద్ అగర్వాల్ గారిని రీసెంట్గా బిఎస్సి దానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దానికి చైర్పర్సన్గా అపాయింట్ చేశారు. అర్లియర్ డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ వన్, విచ్ సిటీ హోల్డ్స్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ద లార్జెస్ట్ తబ్లా ఎన్సెంబుల్ ఎట్ ద తాన్సేన్ ఫెస్టివల్? వాట్ ఈస్ దట్ అండి? గ్వాలియర్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? మధ్యప్రదేశ్. క్యాపిటల్ సిటీ ఏంటండి? భోపాల్. చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు? రీసెంట్గా డాక్టర్ మోహన్ యాదవ్ గారిని కొత్త చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. గ్వాలియర్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ సిటీ ఆఫ్ మ్యూజిక్. గ్వాలియర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ అని పిలుస్తారు. రీసెంట్గా కర్ణామహల్, గ్వాలియర్ ఫోర్ట్లో ఉన్నటువంటి కర్ణామహల్లో 1500 మంది 1500 తబలా ఆర్టిస్టులు తబలా పర్ఫార్మెన్స్ని అట్ ఎ టైం అందజేశారు. ఆ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సాధించుకుంది. అండ్ ఇది దేంట్లో ఏ మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా దీన్ని కండక్ట్ చేశారండి? అది కూడా ఇంపార్టెంట్. తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్. యాజ్ అ పార్ట్ ఆఫ్ తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ దీనిని కండక్ట్ చేశారు. ఈ ఇయర్ తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది దిస్ ఈజ్ 99th ఎడిషన్. దాంట్లో భాగంగా దీన్ని కండక్ట్ చేశారు. తాన్సేన్ ఈయన గురించి చెప్పాలి అని అంటే మొఘల్స్ పీరియడ్లో, అది కూడా అక్బర్స్ టైం పీరియడ్లో ఈ వాజ్ అ వెరీ పాపులర్ మ్యూజిషియన్. అక్బరే ఈయనకి తాన్సేన్ అనేటువంటి పేరుని ఇచ్చారు. బేసిక్లీ హిజ్ ఒరిజినల్ నేమ్ ఈజ్ రామ్ తను పాండే. ఇట్ వాజ్ హిజ్ ఒరిజినల్ నేమ్. కాకపోతే లేటర్ ఆన్ హీ గాట్ రీనేమ్డ్ యాజ్ తాన్సేన్. దానికి కూడా లిటరల్ మీనింగ్ లేకపోలేదు. ద లెర్న్డ్ వన్ అని లిటరల్ మీనింగ్ అనమాట. అండ్ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి ఆయన్ని ఒక మొనార్క్ అంటారు. ఈవెన్ తబలా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి కూడా తాన్సేనే. అండ్ అక్బర్ కోర్టులో నవరత్నాస్ ఉండేటువంటి వాళ్ళు. ఆ నవరత్నాస్లో ఈయన తాన్సేన్ కూడా ఒకరనమాట. అట్లా తాన్సేన్ సమారోహం మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగానే ఈ పర్ఫార్మెన్స్ని అందజేశారు. అట్లా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటుని సాధించుకుంది at Tabla Darbar. Right. Next one. Who's the author of the book titled Positive Influence, the First and Last Mile of Leadership? Who are those two personalities? Hussein Kong and Sun Han సి. వీళ్ళిద్దరు రచించారండి. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. బేసిక్లీ ఈ పుస్తకాన్ని 3 ఎడిషన్స్లో అంటే అట్లా 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క దాని గురించి 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్లో అసలు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, పర్సుయేషన్ అంటే ఏంటి, ఈ రెండు సేమా? చాలామంది సేమ్ అనుకుంటారు, బట్ బోత్ ఆర్ డిఫరెంట్. అట్లా దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని తెలియజేస్తూనే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇన్ఫ్లుయెన్స్లో బోత్ పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు, అట్లా వాటి వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ వాటన్నిటిని వివరిస్తూ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లీడర్షిప్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి ఈ పుస్తకంలో, అంటే వీళ్ళిద్దరి లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, స్టోరీస్ని కూడా అనెక్డోట్స్ రూపంలో ఈ పుస్తకంలో మెన్షన్ చేశారనమాట.
Right, next one, the last one for today. Recently, Vijaykanth has passed away. He was ARN. Who is he? He was an actor, DMDK founder, and politician. So, all of the above. At the age of 71 years, after a brief illness, basically ఈయన నిమోనియా వల్ల ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. రీసెంట్గా హీ గాట్ అడ్మిటెడ్ ఇంటూ హాస్పిటల్ బికాస్ ఆఫ్ దిస్ నిమోనియా ఓన్లీ. అండ్ ఈయన గురించి చెప్పాలి అని అంటే హీ ఈజ్ ఫాండ్లీ కాల్డ్ యాజ్ కెప్టెన్. ఈయన్ని కెప్టెన్ అని పిలిచేవారు అనమాట. ఈవెన్ తమిళ్ పాలిటిక్స్లో కూడా ఈయన తెరంగేట్రం చేశారు. చాలా వాటిల్లో గెలుపొందారు. ఇవన్నీ కూడా ఆల్ దోస్ హ్యావ్ హ్యాపెండ్. 150 ఫిల్మ్స్లో ఈయన నటించినటువంటి ఘనత ఉంది. అండ్ 2011లో హీ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేత్ర కజగం, దాంట్లో కూడా ఈయన జాయిన్ అయ్యారనమాట. అట్లా 2005లో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు ఆయన పార్టీతో. తర్వాత ఏఐఏడిఎంకేలో 2011 సంవత్సరంలో ఆయన జాయిన్ అయిపోయారు. అట్లా ఎంజీఆర్ గారి తర్వాత అంత ఫేమ్, ఇప్పటి వరకు అంత ఫేమ్, అంత స్టార్డమ్ని కలిగి ఉన్న తమిళ్ యాక్టర్ ఎవరండి అని అంటే హీఈస్ నన్ అదర్ దాన్ విజయకాంత్ ఓన్లీ. హీ హాస్ డైడ్ బికాస్ ఆఫ్ బ్రీఫ్ ఇల్నెస్. Right. Short news. Rishabh Pant has been appointed as brand ambassador of Ultra Gel Plus. Reliance Jio, the country's largest telecom company, is working with IIT Bombay to launch Bharat GPT program. ADB has signed $100 million loan agreement for Tripura. Hemant Muddappa has become the most decorated motorsports athlete after emerging as double champion in INMDRS. AS Shavanika won gold in under 8 rapid and blitz categories. India created history by paying rupees for buying crude oil from UAE for the first time. India targets 1 billion fresh banana exports in next 5 years. Telangana CM has launched the Praja Palana program aimed at taking governance to the doorstep of people. Quick revision. According to India's crypto portfolio 2023, Delhi tops. Akash Nambiar ran a 104-kilometer marathon across Dubai to promote climate action. IRDA is set to launch Bima Vistar. Satish Kumar Kalra has been appointed as MD and CEO of Slice-backed Northeast Small Finance Bank. Deepika Padukone as new brand ambassador of Techno, a global smartphone brand. IndusInd Bank has announced the launch of eSwarna. Coca-Cola extended partnership with ICC as global partner till 2031. Raghuram Rajan authored a book, namely Breaking the Mold, Reimagining India's Economic Future. Lee Sun Kyung has passed away. He was an actor. Question of the day. The first union budget of independent India was presented by whom? If you know the answer, do comment in the comment section. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.